దువ్వెన తీసుకుంటారేంటి? జడ మీరేస్తారా? నేనున్నాను కదా. ఏంటి మీరు జడేస్తారా? ఏ జడ వేయగలనుకున్నావా వేయలేననుకున్నావా? చూడు, నీకంటే నేనే బాగా వేస్తాను. అటు తిరుగు, తిరుగు. మాధుగారు, నేను తల్లిని కాబోతున్నానని తెలియగానే నా కోసం ఇన్ని చేస్తున్నారే. ఈ విషయం ముందే తెలుసుంటే ఇదేదో ముందే ప్లాన్ చేసేవాళ్ళం కదా. అంటే ఇంతకుముందు ఎప్పుడు నీకోసం ఏమీ చేయలేదా? చేయలేదా? చేశారు, కానీ అప్పుడు భర్త ప్రేమ, ఇప్పుడు భర్త ప్రేమకి అమ్మ ప్రేమ కూడా కలిసినట్టుంది. సరే, ఇప్పుడే వస్తాను. బానే వేశారు. మృదులా, లే, నిలబడు. నిలబడు, లే. మధుగారు, ఏంటిది? మిమ్మల్ని హెల్ప్ చేయమన్నాను, ఇలా దిష్టి తీయమనలేదు. మన దగ్గర అన్ని కాంబో ఆఫర్లే ఉంటాయి. భర్తగా నీకు సేవలు చేస్తాను, తండ్రిగా నా కూతురికి దిష్టి తీస్తా. ఓకే, ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, నా దిష్టి, ఊళ్ళో వాళ్ళ దిష్టి, అంతా అంతా పోవాలి. మృదులా, మృదులా, ఏమైంది? మృదులా, ఏమైంది? కూర్చో. మృదులా, మృదులా, ఏమైంది? ఊపిరాట్లేదు. మృదులా, నన్ను చూడు. మృదులా, మృదులా, నన్ను చూడు. ఏమైంది? ఏదో అయిపోతుంది. ఏం కాదు మృదులా, నేను వెళ్ళి వాటర్ తీసుకొస్తాను. మృదులా, ఈ వాటర్ తాగు, తాగు. ఇప్పుడు ఎలా ఉంది? మధుగారు, ఆ సామ్రాట్ పక్కన పెట్టండి ప్లీజ్. తీసేస్తా, తీసేస్తా. మృదులా,
ఇంకెప్పుడు ఇలా మాట్లాడుకో. ఏమాత్రం అప్రమత్తంగా లేకపోయినా ప్రాణాలకే ప్రమాదం. పుట్టబోయే పసిబిడ్డ కేకలే మీ చుట్టూ ఉన్న సమస్యలన్నింటినీ తరిమి కొడతాయి. ఇక్కడ బ్రో సీరియస్, లోపల గ్యాంగ్ సీరియస్, మధ్యలో మనమే ఖాళీ బేవర్స్. ఏదో ఒకటి చేసి వీళ్ళందరినీ నవ్విస్తే పోలా. హైదరాబాద్ 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 బంజారా హిల్స్, ఏ హైదరాబాద్ బంజారా హిల్స్ బంజారా హిల్స్ బంజారా హిల్స్, రావాలమ్మా రావాలి, రావాలమ్మా రావాలి రావాలి, తొందరగా రావాలి. అబ్బా అర్రే ఏం నవ్వుతున్నావు బ్రో? మనదేమన్నా సూర్యాపేట కోదాట బస్ సర్వీసా? బోర్డు చూసి బస్ ఎక్కడానికి అరవకపోతే కస్టమర్స్ కి యాడికి పోతున్నావో ఎట్టా తెలుస్తుంది? హైదరాబాద్ హైదరాబాద్ హైదరాబాద్, కమాన్ కమాన్. రేయ్ రేయ్, ఏమైందిరా నీకు? రావాలమ్మా రావాలి రావాలి, హైదరాబాద్ హైదరాబాద్ హైదరాబాద్, తొందరగా రావాలి. హైదరాబాద్ హైదరాబాద్, రండి రండి, త్వరగా రండమ్మా, ఫాస్ట్. రే పాగల్గా, ట్రిప్పులు వేసుకునే డ్రైవర్ లెక్క అరుపులేంది? అలా అరిచాను కాబట్టి అందరూ ఇంతలా నవ్వుతున్నారు. లేకపోతే ఏదో కోల్పోయినట్టు మొహాలు వేలాడేసుకుని సీరియస్ గా ఉన్నారు. ఎవరు సీరియస్? ఎవరు సీరియస్? లేదు మానసి, ఈ విషయంలో వాడే కరెక్ట్. వాడికి సంతోషంగా ఉండడం ఎలాగో తెలుసు, వాడు చుట్టూ ఉండే వాళ్ళని కూడా సంతోషంగా ఉంచడం తెలుసు. మనం సంతోషం వచ్చినా తట్టుకోలేం, బాధ వచ్చినా తట్టుకోలేం. ఏంది బాబు తెగ పొగడేస్తున్నావు ఈ ఉప్మా మొహంగాన్ని? ఎవరే ఎవరే ఉప్మా మొహం? నీదే నీదే చపాతి మొహం. నువ్వేరా మాడిపోయిన దోశ మొహంగాడివి. మానసి, నన్ను నన్ను మాడిపోయిన దోశ అంటావా? ఈ కలర్ చూసావా? ఈ స్కిన్ టోన్ చూసావా? నువ్వు నీ మాడిపోయిన మొహము, నువ్వు నీ స్కిన్ టోన్ చపాతి మొహం నానా, నన్ను నన్ను మాడిపోయిన మసాలా దోశ అంటావా? ఇదే ఇదే అసలైన ఫిగర్ అంటే. బా గౌరవ్, ఆపుతావా? ఏంట్రా మీ గొడవ? ఇప్పటికే చిరాగ్గా ఉంటే. కూల్ పెద్దమ్మా, మిమ్మల్ని ఏదో రిలాక్స్ చేయడానికి సరదాగా మేం గొడవ పడుతుంటే దానికి ఎందుకు టెన్షన్ పడతావు? అవునత్తయ్య, వాళ్ళ గొడవలు ఎందుకు పట్టించుకుంటారు? లేస్తే గొడవ, నిద్రపోతే గొడవ. తినే దగ్గర కూడా గొడవే. రోజు రోజుకి మరి చిన్నపిల్లలైపోతున్నారు. వీడు చిన్నపిల్లాడా? ఛాన్స్ ఇస్తే ప్యాకెట్ సిగరెట్లు, కేస్ బీర్లు లేపేసే రకం. బ్రో బ్రో బ్రో, నీకు దండం పెడతా. సిగరెట్ ఎపిసోడ్ మాత్రం గుర్తు చేయకు, చేత కొట్టు వదిలేస్తుంది బ్రో, ప్లీజ్. సరే, బయలుదేరదామా? సరేమ్మా. ఒక్క నిమిషం అండి, నా పౌచ్ మర్చిపోయాను. మృదులా, నువ్వు కూర్చో.
పౌచ్ అంటే ఆ చైన్ ఉన్న పౌచ్ కోసమే వెళ్ళిందా? ఇంతసేపు ఏం చేస్తుంది? చైత్ర, టైం అవుతుంది. పౌచ్ ఏమైనా దొరకలేదేమో, నేను పోయి చూసేస్తా. చైత్ర, ఏంది ఇంకా వెతుకుతున్నావు? పౌచ్ దొరకలేదా? లేదు మానసి. ఏం పౌచ్ అది? అందులో ఏముంది? అదే ఆ లాకెట్ మానసి. అందులో ఉన్నది ఎవరో ఏంటో తెలుసుకోవాలనుకున్నాను కదా, ఇక్కడే ఉండాలి, మిస్ అయింది. దానికోసమా ఇంతలా వెతుకుతున్నావు? అసలు అన్ని టెన్షన్లు దానివల్లే. అయినా ఇన్నాళ్ళు అది కనిపిస్తుందని టెన్షన్ పడ్డాం. ఇప్పుడు ఎంత వెతికినా దొరకట్లేదంటే హ్యాపీగా ఫీల్ అవ్వాలి కదా. అది పోయినందుకు మనకి పట్టిన పెద్ద దరిద్రం పోయిందనుకుని వదిలే. దాంతోనే మీకు దరిద్రం పరిచయం చేద్దామని డిసైడ్ అయ్యానే. దాన్ని వదిలేయమంటే ఎలా? వదిలే ఛాన్సే లేదు. సరే సరే పద, అందరూ వెయిట్ చేస్తున్నారు, రా. సరే బయలుదేరదామా? సరే అత్త. రంగి, రంగి, రంగి. ఇల్లంతా చీకటిగా ఉంది. కరెంటు పోతే జనరేటర్ వేయలేదు, కనీసం క్యాండిల్ కూడా వెలిగించలేదు. ఎక్కడికి పోయారు వీళ్ళంతా? వాచ్మ్యాన్, రంగి! అంత సడన్ గా వచ్చినవేందే దెయ్య మోహందానా? భయపడి సచ్చినం. మాన్సి, పాపం తన్నెందుకు తిడతావు? పిలిస్తే పలకడానికి నోరు లేదు కదా. కళ్ళున్నాయి కదా. కరెంటు పోయిందని తెలుస్తుంది కదా. జనరేటర్ వేయాలని తెలియదా? ఏయ్, జనరేటర్ పనిచేయడం లేదా? పని చేయట్లేదు, దీనికి తెలియట్లేదు, నాకు తెలియట్లేదు. ఊరికే ఎందుకు టెన్షన్ పడతావు మానసి? ఇంట్లో మనం ఎవరూ లేం కదా.
అందుకని ఆన్ చేయలేదేమో. కరెంట్ వస్తుందిలే. అయినా కరెంట్ పోగానే ఆటోమేటిక్గా జనరేటర్ ఆన్ కావాలి కదన్నయ్య. నేను వెళ్ళి చూసొస్తా, ఆగండి. గౌరవ్, ఏమైంది వదినా? వద్దు గౌరవ్. ఇప్పుడు వెళ్ళొద్దు. నా మనసుకేదో కీడు శంకిస్తోంది. అయ్యో వదినా, మన ఇంట్లో మనకి భయం ఏంటి? సర్లే, నేను ఒక్కడిని వెళ్ళను. మాన్సి, నువ్వు ఒక పెద్ద డేరింగ్ డాషింగ్ తోపు లేడివి కదా, దా వెళ్దాం. ఆగు, నేను తోపని చెప్పినా నీకు? ఈ చీకట్లో పోయి చూడక్కర్లేదు, కరెంట్ వస్తుందిలే. అంతవరకు చీకట్లో ఎలా ఉంటాం? గౌరవ్, చూద్దాం పద. వద్దు నాన్న, వాచ్మెన్ని పిలుతా. రంగి, వాచ్మెన్ని పిలు. అబ్బా, 2 నిమిషాల్లో చూసి వచ్చేదానికి ఎందుకంత కంగారు పడతారు? అందరూ ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి చూసొస్తాను. గౌరవ్, జాగ్రత్త. గౌరవ్.